హైదరాబాదులో సంచలనం సృష్టించిన సంధ్యా థియేటర్ ఘటనపై నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో హీరో అల్లు అర్జున్ వర్చువల్ విధానంలో కోర్టుకు హాజరయ్యారు. అయితే కేసులోని కొందరు నిందితులు కోర్టుకు హాజరు కాకపోవడంతో విచారణను ఈ నెల 29వ తేదీకి వాయిదా వేసింది నాంపల్లి కోర్టు. ఇదే సమయంలో మొత్తం 23 మంది నిందితులకు సుమారు 500 పేజీల ఛార్జిషీట్ను పబ్లిక్ ప్రాసిక్యూటర్ అందజేశారు. తదుపరి విచారణలో ఛార్జిషీటుపై పరిశీలనతో పాటు తదుపరి న్యాయపరమైన ప్రక్రియ కొనసాగే అవకాశం ఉంది. హైదరాబాద్లో సంచలనం సృష్టించిన సంధ్యా థియేటర్ ఘటనపై నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో హీరో అల్లు అర్జున్ వర్చువల్ విధానంలో కోర్టుకు హాజరయ్యారు. అయితే కేసులోని కొందరు నిందితులు కోర్టుకు హాజరు కాకపోవడంతో విచారణ ఈ నెల 29వ తేదీకి వాయిదా వేసింది. అయితే ఇదే సమయంలో మొత్తం 23 మంది నిందితులకు సుమారు 500 పేజీల ఛార్జిషీట్ను పబ్లిక్ ప్రాసిక్యూటర్ అందజేశారు. తదుపరి విచారణలో ఛార్జిషీట్పై పరిశీలనతో పాటు తదుపరి న్యాయపరమైన ప్రక్రియ కొనసాగే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, సంధ్యా థియేటర్ ఘటనపై నాంపల్లి కోర్టులో విచారణ జరుగుతున్నట్టు తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? అయితే కేసులోని కొందరు నిందితులు కోర్టుకు హాజరు కాలేదనే ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై నిజాలేంటి? విచారణ కొనసాగింది. అయితే ఇందులో అల్లు అర్జున్ వర్చువల్ గా అటెండ్ అయ్యారు. అయితే దీనికి సంబంధించి కోర్టు అనుమతించిన నేపథ్యంలోనే వర్చువల్ గా అల్లు అర్జున్ విచారణకు హాజరు కాగా మరికొంతమంది నిందితులు మాత్రం ఇందులో ఉన్నారు. వారు కొంతమంది వ్యక్తిగత కారణాలతో హాజరు కాలేకపోయారు. అయితే దీనికి సంబంధించి విచారణ మాత్రం ఈ నెల 29కి వాయిదా వేసింది. ఎందుకంటే ఇప్పటికీ కేసుకు సంబంధించి పూర్తిగా 23 మంది నిందితులకు సంబంధించి 500 పేజీల ఛార్జ్షీట్ కాపీలను కూడా సిపి కోర్టుకు కూడా అందించారు. అయితే ఇందులో చూస్తే మాత్రం ప్రధానంగా ఈ కేసుకు అందరి నిందితులు కూడా హాజరు కావాలని చెప్పి కూడా కోర్టు ఇప్పటికే సమ్మన్లు కూడా జారీ చేసిన పరిస్థితి కూడా చూస్తున్నాము. అయితే ఇందులో మాత్రం వ్యక్తిగత కారణాలతో కొంతమంది హాజరు కాలేని దృష్ట్యా ఈ నెల 29న మరొకసారి అందరూ కూడా హాజరు కావాలని చెప్పి ప్రధానంగా ఇప్పటికే కోర్టు ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కూడా మనం చూస్తున్నాము. ఓకే, థ్యాంక్ యూ పవన్.